అందరికీ నమస్కారం అండి. నేను మీ బాలుని. ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి నేను డిఎస్సిలో అయితే పోస్ట్ కొట్టాను. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎటువంటి కోచింగ్ లేకుండా నేను డిఎస్సికి అయితే ప్రిపేర్ అయ్యాను. నేను ఏ బుక్స్ చదివాను అని కూడా చాలామంది అడిగారు. సో దాని అన్నిటికీ సమాధానంగా అందరికీ నేను చెప్పలేను కాబట్టి అందరూ కలిపి ఒక వీడియో అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఈరోజు నేను డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయ్యాను అనే బుక్స్ కూడా మీ ముందు పెడుతున్నాను నేను. సో అయితే నేను మీ అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనం ఏదన్నా ఒక కోచింగ్కి ప్రిపేర్ అవ్వాలంటే మనల్ని మనం నమ్ముకోవడం బెటర్ అని నేను అంటాను. మీరు ఇంట్లో జాబులు వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికో వెళ్ళి కోచింగ్ తీసుకొని, కోచింగ్కి వెళ్తే మనకు అక్కడ నేర్పించేది 30%. మిగతా 70% మన సొంత నాలెడ్జ్ ఉండాలి. సో మనకి ఎప్పుడైతే మన సొంత నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనకి జాబ్ అయితే వస్తుంది. సో నేనైతే ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. ప్రైవేట్ జాబ్ చేసుకున్నాను, ఇంట్లో పిల్లల్ని చూసుకున్నాను, ఫ్యామిలీని చూసుకున్నాను, డబ్బులు సంపాదిస్తూనే నేనే ప్రిపేర్ అయ్యాను ఓన్గా. ఎలా ప్రిపేర్ అయ్యాను మాత్రం చెప్తాను, ఓకేనా? సో డిఎస్సికి మెయిన్గా మనకి కరెంట్ అఫైర్స్, జీకే, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు అంటారు. వాటితో పాటు కంటెంట్, నేను మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ కంటెంటు, తర్వాత మ్యాథ్స్కి సంబంధించి మెథడాలజీ. సో ఈ 5 ప్రాపర్గా మనం ప్రిపేర్ అయితే సరిపోతుందండి. సో వీటికి నేను ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యానది మీకు ఒకసారి నేను చెప్తాను క్లియర్గా. సో మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ని ఎన్సీఆర్టీ కానీ లేదా సిబిఎస్ఈ కానీ లేదంటే మన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. వీటిని కనుక మీరు పిన్ టు పిన్ కనుక ప్రాక్టీస్ చేశారంటే, అందులో ఉన్న సమ్స్ కానీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ చేశారంటే హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయిపోతుంది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అయితే ఇప్పుడు నేను గత 7-8 ఇయర్స్ నుంచి నేను టీచింగ్లోనే ఉన్నాను. సో 6th క్లాస్ నుంచి 10th క్లాసు మ్యాక్సిమం ఇంటర్మీడియట్ వరకు నేను అన్ని క్లాసులు చెప్పేశాను కాబట్టి నాకు కంటెంట్తో పెద్ద ప్రాబ్లం రాలేదు. సో అయితే కంటెంట్ నేనేం ప్రిపేర్ అయ్యానంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించి నేను మెయిన్గా దీప్తి టెక్స్ట్ బుక్స్ అయితే ప్రిపేర్ అయ్యానండి. సో దీప్తి పబ్లికేషన్స్ వాళ్ళ ఇంటర్మీడియట్వి. సో ఇవి మ్యాథ్స్ 1A, 1B, 2A, 2B. సో 2B బుక్ కనపడలేదు, ఎక్కడ పెట్టేశాను. సో వీటిని పిన్ టు పిన్ నేను క్లాసులు చెప్పేశాను, ప్లస్ నేను మళ్ళీ రివిజన్ చేసుకున్నాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశాను. సో ఇది మ్యాథ్స్ పరంగా మనం ప్రిపేర్ అవ్వాల్సింది. సేమ్ ఏ సబ్జెక్ట్ అయినా అంతే అండి. తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, బయాలజీ అయినా సరే, ఫిజికల్ సైన్స్ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే, సోషల్ అయినా, మనం ఏం చేయాలంటే ముందు టెక్స్ట్ బుక్ని బాగా చదువుకోవాలి. అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ అయితే వెళ్ళడు, ఓకేనండి? సో ఇది అయిపోయిన తర్వాత మ్యాథ్స్కి సంబంధించి మెథడాలజీ. మ్యాథ్స్ మెథడాలజీ నేనేం ప్రిపేర్ అయ్యానంటే ఏమి లేదండి, బీఈడికి సంబంధించి 2 ఇయర్స్కి సంబంధించి మనకి మ్యాథ్స్ మెథడాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్ వాళ్ళు మనకు ఒక అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది నేను ఎక్కువ ప్రిపేర్ అయిపోయాను. సో అందుకని చినిగిపోయింది కూడా ఇది. సో వీటిని నీట్గా అండర్లైన్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశాను అంతే. ఇదంతా టెక్స్ట్ బుక్ అనమాట. సో ఇది బీఈడి 2 ఇయర్స్కి సంబంధించి అకాడమీ వాళ్ళది మ్యాథ్స్ మెథడాలజీ సంబంధించిన బుక్. మ్యాక్సిమం ఈ బుక్ నుంచి అవుట్ ఆఫ్ అయితే వెళ్ళలేదండి. సో కాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి, మనం చదువుతూనే ఉండాలి ఈ బుక్ని, ఓకేనా? సో అది అయిపోయిన తర్వాత ఇదే మ్యాథ్స్ మెథడాలజీ సంబంధించి అను పబ్లికేషన్స్ వాళ్ళది మెటీరియల్ నేను ఒకటి ఆన్లైన్లో తెప్పించుకున్నాను, ఓకేనండి? సో ఇది నాకు లాస్ట్ ఒక 15 days ముందు వచ్చింది నాకు ఇది. అయినా సరే మ్యాక్సిమం కవర్ చేశాను. ఇదే మెథడాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి దీంట్లో కూడా ఉంటాయి, కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అను పబ్లికేషన్స్ వాళ్ళది నేను లాస్ట్ ఒక 15 days ముందు అనగా తెప్పించుకున్నాను దీన్ని. సో దీన్ని కూడా మ్యాక్సిమం కవర్ చేశాను నేను, ఓకేనా? ఈ బుక్ కూడా బాగుంది, మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు, ఓకేనండి? సో ఇది మ్యాథ్స్కి సంబంధించి. సో మ్యాథ్స్ కంటెంటు మెయిన్ టెక్స్ట్ బుక్లు అంతే. టెక్స్ట్ బుక్ని పిన్ టు పిన్ కానీ మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే అయిపోతుంది. సో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ ప్లస్ ఈ మెటీరియల్ అయితే నాకు చాలా యూజ్ అయింది, ఓకేనండి? తర్వాత ఇకపోతే సైకాలజీ అను పబ్లికేషన్స్ వాళ్ళదే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో శివపల్లి సార్ అని ఒక అతను సైకాలజీ చాలా బాగా చెప్తారు. ఆయన
నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన క్లాసులు. సో ఆయన క్లాసులు వింటూనే పాస్ చేసుకొని ఆయన చెప్పిన నోట్స్ పిన్ టు పిన్ ఆయన ఎలాగ చెప్పారో, ఆయన డయాగ్రామ్స్ వేస్తే డయాగ్రామ్స్ ఎలా చెప్పారో అలాగ మొత్తం నోట్స్ అంతా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఒకటి డైరీలో రాసుకున్నాను, ఒకటి నోట్బుక్లో రాసుకున్నాను. ఓకేనండి. సో దీన్ని ఎలా ప్రిపేర్ అయ్యానంటే, సో ఫస్ట్ ఆయన క్లాసులు చెప్తున్నప్పుడు నేనేం చేశానంటే మొత్తం రాసేసుకున్నాను. చూపిస్తాను మీకు. సో ఇట్లా ఆయన ఏదైతే చెప్పాడో అది నేను పిన్ టు పిన్ రాసుకున్నాను ముందు. సో అట్లా అన్ని లెసన్స్ అన్నీ కూడా ఆయన కవర్ చేశారు, బాగా చెప్పారు. ఇట్లా డయాగ్రామ్స్ కూడా వేసేవాళ్ళు. ఓకేనా. ఇట్లా డయాగ్రామ్స్ కవర్ చేసుకుంటూ నీట్గా చెప్పారు ఆయన. అలా నాకు 2 నోట్స్లు అయినాయి అనమాట ఇవి. సో 2 నోట్స్లో మొత్తం నేను ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాత మనం ఒకసారి చదివితే అవ్వలేదండి నాకు ఇది. సో దీన్ని ఏం చేశానంటే దీన్ని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశాను. ఎన్నిసార్లు రివిజన్ చేశానని కూడా నేను ఇక్కడ రాసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ బుక్ నేను ఎన్నిసార్లు రాశాను, ఎన్నిసార్లు చదివాను, ఎన్నిసార్లు రివిజన్ చేశాను కూడా ఇక్కడ రాసుకున్నాను. వాటి డేట్ కూడా వేసుకున్నాను చూడండి. సో 6 టైమ్స్ నేను రివిజన్ చేశాను ఈ బుక్ని. ఓకేనండి. ఇట్లా మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తున్నాం అనేది అక్కడ రాసుకొని, ఎన్నిసార్లు రివిజన్ చేసినా ఈ గుర్తున్నట్టే ఉండదు. కానీ మనం రాసుకొని నీట్గా అక్కడ డేట్లు కనుక వేసుకుంటే మనం ఎన్నిసార్లు రివిజన్ చేసాం, మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామో తెలిసిపోతుంది. సో ఇది సైకాలజీ. సో సైకాలజీ సంబంధించి మనం ఏం చేయాలంటే అను పబ్లికేషన్స్లో శివపల్లి సార్ అని ఒక అతను ఉంటారు. ఆయన క్లాసులు కనుక మీరు సబ్స్క్రైబ్ అంటే మనం అక్కడ వాళ్ళకి పేమెంట్ చేస్తే ఆ యాప్లో ఆ క్లాస్ వరకు క్లాసులు ఇచ్చేస్తారు. చాలా బాగా చెప్తారు, నెంబర్ 1గా చెప్తారు. సో ఇది సైకాలజీ. ఓకేనండి. నెక్స్ట్ సో ఇది అయిపోయిన తర్వాత సేమ్ అదే సార్ది శివపల్లి సార్ అంటే ఇవి అయినాయి. ఓకేనండి. ఆయన శివపల్లి సార్ అంటే అదే నేను రాసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం ఈ బుక్ కూడా ఒకటి తెప్పించుకున్నాను నేను. వాళ్ళ దగ్గర ఆన్లైన్లో బుక్ చేస్తే వాళ్ళే పంపించారు, అను పబ్లికేషన్స్ వాళ్ళదనమాట. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే ఇకపోతే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. ఈ విద్యా దృక్పథాలు కూడా నేను పెద్దగా నాకు ఐడియా లేదు దీని గురించి. అది కూడా ఏం చేశానంటే అను పబ్లికేషన్స్ వాళ్ళది సేమ్ సారు లింగం గౌడ్ సార్ గారు రాసినటువంటి బుక్ ఉంది కదా, వీటి గురించి నేను క్లాసులో అయితే ఏమి వినలేదు. ఆ బుక్ తెచ్చుకొని బుక్ చదువుకున్నాను అంతే. ఓకేనండి. ఇది బుక్. సో ఇట్లా నేను ఎటువంటి కోచింగ్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నాకున్న ఖాళీ టైంని యూటిలైజ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. సో ప్రిపేర్ అయిన తర్వాత మెగా డిఎస్సి కాబట్టి కొంచెం 77 మార్క్స్ కూడా నాకు వచ్చింది. 77.11 మార్క్స్ అనమాట. సో ఈ మార్క్స్ కూడా నాకు జాబ్ వచ్చింది. అంటే మంచి మార్క్స్ అవి. ఆ మార్క్స్ కూడా నాకు జాబ్ వచ్చిందంటే చాలా గ్రేటే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. 100% ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు చెప్తేనే మనకు జాబ్ వచ్చేస్తుంది అని కనుక మనం వెళ్ళామంటే మనం మోసపోతాం. సో ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడు ప్రిపేర్ అవుతాం? సో అందుకని మనం ఏం చేయాలంటే ఇంట్లో కూర్చొని మనమే ప్రిపేర్ అయితే, నేను చెప్పిన మెటీరియల్ ఉంది కదా, వీటిని గ్యాదర్ చేసుకోండి. నీట్గా గ్యాదర్ చేసుకున్న తర్వాత రోజు కూర్చొని చదవండి. సో మనకి నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు. సో నవంబర్లో టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కూడా డిఎస్సి ఉండొచ్చు. దాదాపు ఒక 10,000 పోస్టులు అని కూడా అంటున్నారు. సో మీరు బాగా ప్రిపేర్ అయితే మెగా డిఎస్సి నెక్స్ట్ మళ్ళీ డిఎస్సిలో మీకు కూడా జాబ్ కన్ఫామ్గా వస్తుంది. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే నేనేం చేస్తానంటే పోను నేను అపాయింట్మెంట్ తీసుకొని జాయినింగ్ ఆర్డర్ వచ్చింది, జాయిన్ అయిపోయిన తర్వాత ఒక డిజిటల్ బోర్డ్ ఒకటి ఇన్స్టాల్ చేసేస్తాను. చేసిన తర్వాత మొత్తం అన్ని సైకాలజీ క్లాసులు, మెథడాలజీ క్లాసులు మొత్తం నేనే క్లాసులన్నీ చేసేసి మొత్తం అన్ని యూట్యూబ్లో పెట్టేస్తాను. ఎటువంటి యాప్ క్రియేట్ చేయడం, దానికి డబ్బులు తీసుకోవడం ఏమి చేయను. ఎందుకంటే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు లేక అప్పులు పాలైపోవడం ఇదంతా చూసి నాకు ఇబ్బందిగానే ఉంది. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ అన్నీ చేసేసి క్లాసులన్నీ చేసేసి యూట్యూబ్లో పెట్టేస్తాను. నా ఛానల్ ఎలాగో ఉంది, బాలు సార్ ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా నీట్గా క్లాసులు చెప్పేస్తాను. మీరు రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి, మంచిగా జాబ్ తెచ్చుకోండి, సెటిల్ అవ్వండి. ఓకేనండి. సో ఈ విధంగా నేను ప్రిపేర్ అయ్యాను. ఇంకా అయితే ఈరోజు
అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి మేము వెళ్ళాల్సింది, కానీ అనివార్య కార్యక్రమాల వల్ల అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. మరి ఎప్పటికీ ఇస్తారో తెలియదు. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి నేనేం చేస్తానంటే క్లాసులు చెప్పడం స్టార్ట్ చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ. సో స్టార్ట్ ప్రిపరేషన్ బై టుడే ఇట్ సెల్ఫ్. సో గెట్ ది సక్సెస్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.